హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అవకాశం దొరికినప్పుడు ఎక్స్‌ప్లోర్ చేయడం మన చేతిలో ఉన్న పని. అలా నేను హోనోలులు వెళ్తుంటే నాకు కనెక్టింగ్ ఫ్లైట్ వచ్చి మావి నుంచి ఉంది. నేను కావాలని 2½ అవర్స్ లేఓవర్ పెట్టుకున్నా ఈ ఎయిర్‌పోర్ట్ ఎలా ఉంటుందో చూద్దామని. మావి ఎయిర్‌పోర్ట్ అయితే ఆల్మోస్ట్ శాన్ హోజే ఎయిర్‌పోర్ట్ అంత సైజులో ఉంది. ఎయిర్‌పోర్ట్‌లో తిరుగుతున్నప్పుడు ఇలా మధ్య మధ్యలో మౌంటైన్స్ కనిపిస్తాయి. వ్యూ అయితే మైండ్ బ్లోయింగ్. నేను వెళ్ళిన రోజైతే ఎయిర్‌పోర్ట్ ఎంప్టీగానే ఉంది. క్రేజీ క్రౌడ్ అయితే ఏం లేదు. అలా కాఫీ తీసుకుని వాక్ స్టార్ట్ చేద్దామని చెప్పి రాయల్ కోనా అని కాఫీ స్టోర్కి వెళ్ళాను. ఇక్కడ నా ఫేవరెట్ కోకోనట్ ఫ్లేవర్ ఉందని చెప్పి హవాయియన్ లాటే తీసుకున్నా. ఇంకా కాఫీ తీసుకుని నడక అయితే స్టార్ట్ చేశా. ఆన్ ది వేలో స్నాక్స్ ఐటమ్ షాప్ ఒక్కటే కనిపించింది. నాకు సువెనీర్స్ పిచ్చి ఒకటి ఉందండి బాబు. నేను ఏ ప్లేస్కి వెళ్ళినా, ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా అక్కడ ఏం దొరుకుతాయి, ఎయిర్పోర్ట్స్లో ఏ షాప్స్ ఉన్నాయి, ఏమేమి యూనిక్గా దొరుకుతాయి అన్నీ ఎక్స్ప్లోర్ చేసి మినిమం ఒక 4-5 ఐటమ్స్ అయితే కొనకుండా బయలుదేరను. ఆబ్వియస్లీ ఇది హవాయి కాబట్టి హవాయి కల్చర్ రిలేటెడ్ సువెనీర్స్ అయితే బాగానే ఉన్నాయి. ఈ పూలు ఫ్రెష్గా ఫ్రిడ్జ్లో పెట్టి అమ్ముతున్నారు. ఇక్కడ దొరికే 90% ఆఫ్ ద ఐటమ్స్ అన్నీ లోకల్గా హవాయిలోనే చేసినాయి అంట. ఎండ్ ఆఫ్ ద టెర్మినల్లో ఒక మినీ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఇక్కడ కాలిఫోర్నియా పిజ్జా, బర్గర్ కింగ్ అండ్ ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఉన్నాయి. ఓవరాల్గా అయితే మావి ఎయిర్పోర్ట్ వచ్చి నాన్ బోరింగ్. అలా తిరుగుతూ ఉండగా హోనోలులు వెళ్ళే ఫ్లైట్ బోర్డింగ్కి రెడీగా ఉందని అనౌన్స్ చేశారు. ఈ వీడియో మీ అందరికీ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ పాస్ చేసిందని అయితే అనుకుంటున్నాను. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.